ఇద్దరు కలిసి ఉంటే బాగుండేది అని ఇంతకు ముందు మాట్లాడారు. అవును, కానీ అలా వెళ్తే మొత్తం ఇక్కడ తను పొలిటికల్ గా ఉన్నారు, తను బిజినెస్ లో ఉన్నారు, ఇవన్నీ చాలా కష్టం. తను రావడం అనేది అసలు ఇంపాసిబుల్ థింగ్. బట్ మాధురి గారు, మీరు చాలా చిన్న ఏజ్లోనే చాలా దాటేసి ఫేస్ చేసి ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఇప్పుడున్న జనరేషన్లో ఉమెన్స్ కానివ్వండి, చిన్న ఇష్యూస్ వస్తే డిప్రెస్ అవ్వడం, అసలు మనుషులు స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? అసలు ఒకటే అనుకోవాలండి, ఇది లైఫ్, దేవుడు మనకి ఇచ్చిన లైఫ్. సో మనకు నచ్చితే చాలు, ఎదుటి వాళ్ళకి నచ్చాలని ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి నచ్చం కూడా. 100% ఎవరికి కూడా నచ్చరు. ఒక 10% పీపుల్ ఉంటే అందులో 5% మనం నచ్చుతాం, 5% మనం నచ్చం. సో ఎవరికో నచ్చలేదని, ఎవరో మన లైఫ్ ఇచ్చేస్తారని ఎప్పుడు కూడా మన లైఫ్ డిప్రెస్ అవ్వకూడదు అసలు. ఎందుకంటే ఇది మన లైఫ్, మనమే లీడ్ చేయాలి. మనకు నచ్చితే చాలు కదా, ఎదుటి వాళ్ళకి నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి. అంతే. మనం స్ట్రాంగ్గా ఉండాలి, మన లైఫ్ లీడ్ చేసుకోవాలి. మనం నమ్ముకున్న పిల్లల కోసం, మనం కట్టుకున్న భర్త కోసం మనం ఖచ్చితంగా ఇవన్నీ భరిస్తూ, ఇప్పుడు శ్రీనివాస్ గారు నాకు ఫుల్ సపోర్ట్, తనే నాకు పెద్ద స్ట్రెంగ్త్. సో నాకు ఏ డిప్రెషన్ ఉన్నా, ఏ స్ట్రెంగ్త్ ఉన్నా తను నాకు 100% సపోర్ట్ చేస్తారు. చేస్తున్నప్పుడు సోషల్ మీడియా ట్రోల్స్ కానీ కామెంట్స్ కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతను ఏమైనా అంటే నేను పట్టించుకోవాలి, ఎవడో థర్డ్ పర్సన్ వచ్చి ఏదో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఎవరికీ లేదు. సో ఆడవాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా నెగిటివిటీని తీసుకోకండి, ఎవరేమన్నా పట్టించుకోకండి. మీరు ఇండిపెండెంట్గా బ్రతకడానికి ట్రై చేయండి. మీరు ఇండిపెండెంట్గా ముందు లైఫ్ లీడ్ చేయండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. మీరు ఇంకో ఐదుగురు మందికి, అట్లీస్ట్ కొంతమందికైనా మీరు ఉపాధి కల్పించే స్థితిలో ఉండండి. అప్పుడు ఖచ్చితంగా మన లైఫ్ బాగుంటుంది. డిపెండ్ అవ్వకూడదు ఖచ్చితంగా. సో ఇప్పుడు వస్తున్న కమెంట్స్ చూస్తున్నారా మీరు? ప్రీవియస్ ఎంత నెగిటివ్ కమెంట్స్ వచ్చినా కూడా ఈ మధ్య కాలంలో కొన్ని రీల్స్కి నేను చదివాను అనమాట. ఏం పెడుతున్నారంటే, అట్లీస్ట్ ఈ ఏజ్లో అయినా మీ హ్యాపీనెస్, మీకు ఏం కావాలో ఒక బోల్డ్ స్టెప్ తీసుకుని హ్యాపీగా ఉన్నారు. అదే కరెక్టే కదా. ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాము. సో ఆ లైఫ్ అలా నాశనం చేసుకుంటూ, ఎవరి కోసం మనం పోతూ, మనం సూసైడ్ చేసుకుంటూ, మనం చనిపోయి మన లైఫ్ నాశనం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మా ఇద్దరికి మేము నచ్చాం, పరిస్థితుల ప్రభావం ఇద్దరికి బాగాలేదు కాబట్టి కలిసి ఉన్నాం. బాగుంటే అతని లైఫ్ నుంచి అతను బయటికి రారు, నా లైఫ్ నుంచి నేను బయటికి రాను. బాగలేకపోవడం వల్ల ప్రతి ఒక్కరికి లైఫ్లో సెకండ్ ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఒక దగ్గర మనం ఆగిపోకూడదు. దేవుడు ఇంకొక ఛాన్స్ ఖచ్చితంగా ఇస్తాడు. నాకు శ్రీనివాస్ గారి రూపంలో ఇచ్చాడు. దాన్ని మేము చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ లైఫ్ ముందుకు లీడ్ చేస్తున్నాము. మా ఇద్దరితో ఆగిపోకుండా ఒక 1000 మందికి ఉపాధి కల్పించాలని ఆలోచన చేసుకున్నాము. ప్రజెంట్ ఒక 100 మందికి ఇస్తున్నాము. ఫ్యూచర్లో ఇంకొక 1000 మంది కూడా ఇచ్చే స్థాయికి మేము ఎదుగుతాం. ఓకే. సో ఇప్పటి వరకు కొంచెం డౌట్స్ పెట్టుకొని ఆగిపోయిన వాళ్ళందరూ కూడా, అరే వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ అన్నట్టుగా తీసుకొని, అంతే ఏదో హస్బెండ్ అన్నాడని, ఇంట్లో తిడుతున్నాడని, హెరాస్ చేస్తున్నాడని, అత్తమామలు అంటున్నారని సూసైడ్ చేసుకోవడం, ఇదంతా చాలా తప్పు. నాకైతే అలా నచ్చదు. మనం స్ట్రాంగ్గా నిలబడాలి. మనం బ్రతకడానికి లైఫ్ చాలా దారులు చూపిస్తుంది. ఏదో ఒక దారిని చూస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి తప్పితే అక్కడ ఆగిపోకూడదు. ఇప్పటి వరకు టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసిన తర్వాత కొంతమందికి ఎక్కువ ధైర్యం వచ్చి ఇప్పుడు బయటకు వస్తున్నారు. రావాలి, బయటకు రావాలి. ఎందుకు భయపడాలి? ఎవరికి లేనిది నేను సమాజంలో ప్రతి ఒక్కడికి ఉంటాయి. కొంతమంది సీక్రెట్గా నడుపుకుంటాడు, కొంతమంది పబ్లిక్గా ఉంటారు. మేము ధైర్యంగా ముందుకొచ్చి, మేము ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి మా లైఫ్ అంతా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసాము. ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకున్నారు, ఆదరించారు కాబట్టి ఈ రోజు ఇంకా బ్రాంచ్లు పెట్టే స్థాయికి మేము ఎదుగుతున్నాం. ఎక్కడెక్కడి నుంచో మా ఒకలా సిల్స్కి రావాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకు వెతుక్కొని వస్తున్నారంటే శ్రీనిగారిలో లాయాలిటీని వాళ్ళు గమనించారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో మన దగ్గరికి వస్తున్నారు. ఆంధ్ర నుంచి వస్తున్నారు, తెలంగాణ నుంచి వస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. బిజినెస్లో చాలా సపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలైతే ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మేము చాలా రుణపడి ఉంటాం. మేము అన్ని అక్కడ కోల్పోయి తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ మాకు బాగా ఆదరించింది, బాగా సపోర్ట్ చేశారు. ఎక్కడెక్కడి నుంచి ప్రజలు మమ్మల్ని కలడానికి వస్తారు. 80-85 years ఓల్డ్ పీపుల్ కూడా నడవలేని స్థితిలో మమ్మల్ని కలవడానికి వస్తున్నారు. శ్రీనివాస్ గారి కోసం పూజలు చేస్తున్నారంట. శ్రీనివాస్ గారు బాగుండాలని అంతకన్నా లైఫ్లో ఏం కావాలి? శ్రీనివాస్ గారు ఏంటంటే ప్రజల మనిషిలా, అసలు అంటే ఈగో, యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ లేకుండా అందరితో కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఆయన ఎక్కువ ఓన్ చేసేసుకుంటారు. అవును, ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే తనలో ఉన్న లాయాలిటీని వాళ్ళు గమనించారు. ఎందుకంటే తను 25 years పొలిటికల్ లైఫ్లో ఉండి తను గెలిచిన ఓడినా సరే ప్రజలతోనే ఉంటారు. తన దగ్గర ఒక 10 రూపాయలు అంటే ఒక 10 రూపాయలు కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతారు. తన కోసం ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఏ రోజు కూడా తన కోసం డబ్బులు దాచుకోవాలనుకోలేదు. ఏ రోజు ప్రజలు నాకు ఓటు వేయలేదేమో, వీలేయలేదు, వాళ్ళేయలేదు, వీళ్ళతో ఇలా ఉంటానని ఉండదు. అందరితో ఈక్వల్గా ఉంటారు. ఎవరి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇప్పటికీ ప్రతి ఒక్కరి ప్రాబ్లంలో ఉన్న దగ్గరుండి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చుతారు. ఇంకెంతకన్నా ఏం కావాలి? ఈజ్ ఎ లీడర్. అవును, అంటే ఒక లీడర్ని
లాగడానికి ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళని శ్రీనివాస్ గారు వదిలేసినా కూడా నేనున్నాను వారసురాలు, నేను వదలను అని చెప్పి 100%. ఎందుకంటే తను ఉత్తరాంధ్రలో ఒక వాయిస్ ఉన్న లీడర్, 100% తను స్ట్రాంగ్ లీడర్. అంత స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి తను ఇంకా మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోతున్న ఆలోచనతో కుట్రలు పని తనని తొక్కాలని చూసి పార్టీని సస్పెండ్ చేశారు. పైనుంచి దేవుడు చూస్తాడు, కింద నుంచి నేను చూస్తాను. మీరు ఓపెన్గా చెప్పారు. ఎందుకంటే చాలా మంది మీడియాకి తెలియకపోయినా చుట్టుపక్కల కొంతమందికి తెలిసినా కూడా ఎన్నో అఫైర్స్ పెట్టుకుంటారు, ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ బయటికి రావు. అంటే దొరకకపోతే దొరికితే వచ్చాయి. మేము పబ్లిక్ గా చెప్పాము, వాళ్ళు చెప్పుకోలేదు అంతే. ఎందుకు రాలేదు? మా జిల్లాలో ఉన్న నాయకులు బాగోతాలని అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అందరూ వాచ్ చేస్తూ ఉంటారు. ఎవరు తెలియకుండా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అనుకుంటుందంట, కానీ అందరూ చూస్తూనే ఉంటారు. అలాగే వాళ్ళు చేసిన తప్పులు ఎవరు చూడలేదు అనుకుంటున్నారేమో, అందరూ చూస్తున్నారు. మేము పబ్లిక్ గా ఓపెన్ అవ్వడం వల్ల మా విషయం బయటకు వచ్చి మమ్మల్ని రచ్చ చేస్తారు అంతే. ఎవరి విషయాలు ఎవరు పర్ఫెక్ట్ గా ఉన్నారు చెప్పండి ఈ రోజుల్లో. సో ఇప్పుడు శ్రీనివాస్ గారితో ఇన్ని ఇయర్స్ జర్నీ చేశారు కదా, నమ్మిన వాళ్ళే మోసం చేస్తారని ఆయన కూడా చెప్తూ ఉంటారు. అటువంటి టైంలో అసలు శ్రీనివాస్ గారు బాగా లో ఫీల్ అయ్యి బాగా బాధపడిన సందర్భం అసలు ఎప్పుడు తను అలా ఫీల్ అవ్వరు. తను మోసం చేసిన వాడు మళ్ళా వచ్చి సాయం కోరినా చేస్తాడు, అది అతని మెంటాలిటీ. అందుకని ఏం చెప్తాము, తను చీట్ చేసి తనకి వెన్నుపోటు పొడిచిన వాడు మళ్ళీ ఎదురుగా వచ్చి నిల్చొని నాకు ఈ సాయం కావాలన్నా కూడా చేస్తారు. అంతకన్నా ఇంకేం చెప్తాను. అతి మంచితనం వల్ల తను చాలా కోల్పోయాడు. మీకు ఎప్పుడన్నా కోపం వస్తుంది? నాకు వస్తుంది, చాలా సార్లు వస్తుంది. ఎందుకంటే తను చాలా మంచోడు, అతి మంచితనంతో నాకు చాలా కోపం వస్తుంది చాలా సార్లు. అవునా? చెప్తుంటారా మరి ఎప్పుడైనా? నాకు మోసం చేసిన వాడు మళ్ళీ వస్తే నేను చూడలేను, కానీ నాకు చెప్తారు తిరిగి, వద్దు శత్రు వచ్చినా సరే నవ్వుతూ పలకరించాలి, శత్రు వచ్చినా సరే చూసుకోవాలని చెప్తారు. అవునా? సో మిమ్మల్ని తిరిగి మోటివేట్ చేస్తారు. ఓకే. మీ ఇద్దరికి సంబంధించి ది బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ అంటే ఏం చెప్తారు మీరు? మా లైఫ్లో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. ఎవ్రీడే ఈజ్ మాకు మెమరబుల్ మూమెంట్, హ్యాపీ మూమెంటే ప్రతిరోజు కూడా. అవునా? ఎప్పుడు హ్యాపీగా ఎవరిని ఎప్పుడు హ్యాపీగా ఉంటాము. ఎప్పుడు మేము ఏ నెగిటివిటీని పట్టించుకోము. మేము హ్యాపీగా ఉంటాము. మాతో పాటు చాలా మందిని మేము హ్యాపీగా ఉంచాలనే ట్రై చేస్తాం. మీ ఇద్దరిలో ట్రావెల్ లవర్స్ ఎక్కువ ఎవరు అంటే? బాబాయ్ శ్రీనివాస్ గారు ఎక్కువ ట్రావెల్ లవర్స్. కార్లో ప్రపంచం అంతా చుట్టేమన్నా చుట్టేస్తారు. నాకు చాలా కష్టంగా ఉంటుంది, కానీ అతనితో జర్నీ కాబట్టి అలవాటు పడిపోయింది. సో ఈ విషయంలో మీకు కాంపిటీషన్ పడలేదు. తను చాలా ఎన్ని హవర్స్ అయినా సరే కార్లో జర్నీ చేస్తారు అసలు. ఓకే. సో ఓపిక్గా తనకించి కూడా బాడీ పెయిన్స్ కానీ ఏమి ఉండవు. నేనేమో ఈ 35 నాకు నడువు నొప్పి, కాలు నొప్పి, మోకాలు నొప్పులు, అన్ని నొప్పులు ఉన్నాయి. అతనికి ఏ నొప్పులు లేవు. పక్కనేమండి మీరు ఆ ఫిట్నెస్ సీక్రెట్, ఆ స్టామినా, స్ట్రాంగ్నెస్ ఎలా వస్తుందో? అది గాడ్ గిఫ్ట్. దాంట్లో ఏముంది, తనకి దేవుడు ఇచ్చిన వరం అది, హెల్దీగా ఉండడం. అవునా? హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూస్ లేవు. ఫుడ్ అన్ని తింటారు, లిమిటెడ్ గా తింటారు. ఓకే. సో ఫిట్ గా ఉంటారు. ఏజ్ డజంట్ మ్యాటర్ అన్నమాట. అసలు దానికి ఎగ్జాంపుల్ డిక్షనరీలో శ్రీనివాస్ గారు పెట్టచ్చు. అంటే వర్కౌట్స్ అవి కూడా బాగా చేస్తుంటారు. కొంచెం ఎక్కువ కూడా వర్కౌట్స్ చేయరు. వాకింగ్ చేస్తారు, లైట్ గా డంబుల్స్ చేస్తారు అంతే. అంతకుమించి వర్కౌట్స్ కూడా హెవీ వర్కౌట్స్ ఏమీ చేయరు. ఓకే. మీరు నేను అసలు ఏమి చేయను. అందుకే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. శ్రీనివాస్ గారిని పక్కన పెట్టుకొని మీరు అవన్నీ ఫాలో అవ్వాలి, కానీ టైం ఉండట్లేదు. అవునా? చేయాలి. ఓకే. సో బిగ్ బాస్కి వెళ్తున్నా అనగానే శ్రీనివాస్ గారు అంటే మీరు ఏది చేసినా, మీకు ఏ ఇంట్రెస్ట్ ఉన్నా ఆయన 100% సపోర్ట్ చేస్తారు. ఇంట్లో ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారు? కిడ్స్ ఏమన్నారు? ఇద్దరు కూతుర్లు, పెద్ద కూతుర్లు ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మని టీవీలో చూడాలి, వాళ్ళ ఫ్రెండ్స్ కి బాగా చెప్పుకొని చాలా హ్యాపీగా. చిన్నది మాత్రం ఏడుస్తుంది, 5 years కదా, వెళ్ళొద్దు అని ఏడుస్తుంది. ఓకే. సో అంటే మీరు ఎప్పుడు అటు ఇటు హడావిడిగా హరిబరి తిరుగుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ టైం దొరకదు కదా. ఇప్పుడు మేబీ స్క్రీన్ లో చూస్తే ఇంకా దగ్గరగా లేదు. మేము ఎంత హడావిడిలో ఉన్నా వీక్లీ 10 days ఒకసారి పిల్లల్ని ఖచ్చితంగా పిల్లలతోనే ఉంటాం. 1 week ఇక్కడ ఉంటాం, హైదరాబాద్లో 1 week టెక్కల్లోనే ఉంటాం. పిల్లలతో ఖచ్చితంగా వీక్లీ వన్స్ కలుస్తాను, కనిపిస్తాను. వాళ్ళకి ఇష్టం, బిగ్ బాస్ ఇష్టం పిల్లలిద్దరికి. చూస్తారా రెగ్యులర్ గా చూస్తారు. అమ్మ ఎప్పుడు హౌస్ లోకి వెళ్తారు చూడడానికి వాళ్ళిద్దరు ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. చిన్నది మాత్రం ఏడుస్తుంది, వెళ్ళొద్దు మమ్మీ అని. అవునా? మిస్ అవుతున్నారు. మీ పేరెంట్స్ అలా రియాక్ట్ అయ్యారు? ఆ పేరెంట్స్, అమ్మకి నాన్న కూడా ఇష్టం, వాళ్ళు కూడా చూస్తారు. బేసిక్ గా మన తెలుగు వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో ఏ మూలున్నా కూడా మన కూతుర్ని ఒకళ్ళు నెగిటివ్ చేస్తున్నారు, ఒక బ్యాడ్ వస్తుంది అంటే తప్పు ఉన్నా లేకపోయినా మనమే తగ్గాలి, ఆడపిల్ల పేరెంట్స్ కదా అని మాట్లాడేస్తూ ఉంటారు. మీ విషయంలో అసలు మీ పేరెంట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటారు?
నా గురించి నా పేరెంట్స్ తెలుసు కాబట్టి స్ట్రాంగ్గానే ఉన్నారు, ఎప్పుడు వాళ్ళు వీక్ అవ్వలేదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే ఎక్కడ తగ్గలేదు, నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. శ్రీనివాస్ గారితో వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది? శ్రీనివాస్ గారితో రెగ్యులర్గా అమ్మ రోజు మాట్లాడుతుంది. నేను బిగ్ బాస్కి వెళ్తున్నానంటే మా అమ్మ టెన్షన్ పట్టుకుంది, శ్రీనివాస్ గారు సరిగ్గా తింటారో లేదో, సరిగ్గా ఉంటారో లేదో అని. అవునా? నాకు జాగ్రత్త అని చెప్పుకున్నా, అతనికి జాగ్రత్తలు చెప్పింది. డామినేట్ చేసేసారు, ఎక్కడున్నా డామినేట్ చేసేస్తారు అన్ని విషయాల్లో. శ్రీనివాస్ గారు ఇలా చేస్తే అలా చెప్పండి. అంటే ఇంట్లో బయట ఎక్కడున్నా ఆయనదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది కదా ఆటోమేటిక్. నాకు అలాగుంటేనే ఇష్టం. అవునా? అందుకే మీరంటే ఆయనకి ఇష్టం. చెప్పారా అంటే అసలు శ్రీనివాస్ గారికి మీలో ఎక్కువ ఏం నచ్చుతుంది, ఏం క్వాలిటీస్ నచ్చుతాయి అని చెప్పి? నాలోనా? నేను ఎప్పుడు అడగను. అడగరా? బయట ఎప్పుడైనా ఎవరితో అయినా చెప్పడం, ఇంటర్వ్యూస్లో మాట్లాడటం? చెప్తూ ఉంటారు నా గురించి, అన్ని దగ్గరలో చెప్తూ ఉంటారు. నేనంటే తనకు చాలా ఇష్టం. నాలో నెగిటివిటీ ఉంటే నా దగ్గర చెప్తారు, బయట చెప్పరు. ఓకే. ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్తారు, ఇది సరి చేసుకో, ఇలా ఉండు, ఇలా ఉండు. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి కరెక్ట్గా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్తారు.